నా అన్వేషణ పైన సైబరాబాద్ పోలీసులు సైబర్ క్రైమ్ లో కేసు ఫైల్ చేశారు. అయితే బెట్టింగ్ యాప్స్ నేపథ్యంలో అతడు తెలంగాణ డీజీపీతో పాటు ఇతర ప్రముఖులపైన కొన్ని అలిగేషన్స్ చేశాడు అనే నేపథ్యంలో పోలీసులు అతనిపైన కేసు ఫైల్ చేశారు. అయితే నా అన్వేషణ గతంలో కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారిపైన కూడా ఇలానే అలిగేషన్స్ ఫేస్ చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని హాట్ కామెంట్స్ కూడా పాస్ చేయడం జరిగింది. అయితే ఇవాళ ఎవరైతే అన్వేషణ యూట్యూబర్ ఉన్నారో అతను డీజీపీ, తెలంగాణ డీజీపీ, అదేవిధంగా ఇతర అధికారులు హైదరాబాద్ మెట్రోకి సంబంధించిన ఆఫీసర్స్ పైన రాంగ్ స్టేట్మెంట్స్ పాస్ చేశాడు అనే అలిగేషన్స్ పైన అతనిపైన సుమోటోగా కేసు ఫైల్ అయింది. అయితే ఈ నేపథ్యంలో అతడికి నోటీసులు ఇచ్చి హైదరాబాద్కు రప్పిస్తారా అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా రైజ్ అవుతుంది. అయితే ప్రపంచ దేశాలని చుట్టేస్తున్నాను అని చెప్తూ ఆ యూట్యూబర్లో ఫేమ్ అయిన నా అన్వేషణ ఇప్పుడు చాలా మంది మీద అలిగేషన్స్ వేశాడు. ఇప్పుడు ఎట్టకెలకు అతని మీదనే సుమోటోగా కేసు ఫైల్ అయింది. అయితే ఇదే అంశానికి సంబంధించి మరొక ప్రముఖ యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ మీద కూడా నా అన్వేషణ కొన్ని అలిగేషన్స్ వేయడం జరిగింది. సో భయ్యా సన్నీ యాదవ్ ఇప్పుడు బిగ్ టీవీతో మాట్లాడడానికి ముందుకొచ్చారు. రైట్, ఇప్పుడు మనం భయ్యా సన్నీ యాదవ్తో మాట్లాడి తెలుసుకుందాం. రైట్ సనీ, ప్రజెంట్ అయితే ఇంతకు ముందు కూడా మీ మీద నా అన్వేషణ అనే యూట్యూబర్ మీద కామెంట్స్ చేయడం జరిగింది, అలిగేషన్ వేయడం జరిగింది. ఇప్పుడు అతని మీద సుమోటోగా కేసు ఫైల్ అయింది. సో దీన్ని, ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని ఎలా చూడొచ్చు అండ్ దీనిపైన మీ కామెంట్ ఏంటి? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మొత్తం ఈయన చేసే అన్ని కూడా ఫేక్ ఎలిగేషన్స్, దేనికి కూడా ప్రూఫ్ ఉండదు. ఇప్పుడు నా విషయంలో చూసుకుంటే నేను 30 crores స్కామ్ చేసిన అని చెప్పేసి అన్నాడు. నేను నా లాస్ట్ వీడియోలో కూడా నేను క్లియర్ గా చెప్పాను, నా బ్యాంక్ స్టేట్మెంట్స్ నేను అవన్నీ క్లియర్ గా తీసుకొని వస్తాను. ఆయన ఫస్ట్ ఉన్న డౌట్స్ ఏంటంటే మీ ఇల్లు ఎట్లా కట్టినావు, నువ్వు కార్ ఎట్లా కొన్నావు, బైక్ ఎట్లా కొన్నావు అని. నేనేమన్నా అంటే నువ్వు నీ బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకున్నా, నా బ్యాంక్ స్టేట్మెంట్ నేను తీసుకొని వస్తా. అప్పుడు నేను ఇల్లు ఎట్లా కొన్నా, కార్ ఎట్లా కొన్నా, నువ్వు ఐటీ రిటర్న్స్ కరెక్ట్ కడుతున్నావా, నేను ఐటీ రిటర్న్స్ కరెక్ట్ కడుతున్నా అని తెలుస్తుంది అని చెప్పేసి నేను ఛాలెంజ్ చేసిన. జనాల ముందుకే వద్దాం, జనాలు అవసరం లేదు అనుకుంటే ఏదైనా మీడియా ఛానల్కి వెళ్ళైనా సరే కూర్చుందాం, ఇద్దరం స్టేట్మెంట్లు ఓపెన్ చేద్దాం, జనాలకు చూపిద్దాం. అప్పుడు నిజం తెలుస్తుంది కదా ఎవరు స్కామ్ చేశారు ఏంది అంటే. మనోడు ఇప్పటి వరకు రెస్పాండ్ అవ్వలేదు. లైక్ నేను వీడియో పెట్టి కూడా 4 days దాటిపోయింది. చెప్పండి. చేసేవన్నీ కూడా ఫేక్ ఎలిగేషన్ సార్. దానికి కూడా ప్రూఫ్ ఉండదు. నోటికి ఎంత అంత మాట్లాడేస్తాడు. ఇప్పుడు ఆయన మన డీజీపీ గారి దాంట్లో కూడా 300 crores స్కామ్ అని చెప్పేసిండు. అండ్ అంతే, మనోడు ఏం చేస్తాడంటే ఈ వీడియోస్ అన్ని కొన్ని రోజులు అయినాక మళ్ళీ అన్ని డిలీట్ చేసేస్తాడు. మీరు లాస్ట్ ఇయర్ ఒక 5 years నుంచి వీడియోస్ చేసుకుంటూ వస్తుండు. సోషల్ కాజ్ కోసం చేసే వాళ్ళు అయితే నా క్వశ్చన్ ఏంటంటే వీడియోస్ ఎందుకు డిలీట్ చేస్తారు? ఇప్పుడు అది సమాజానికి ఒక మంచి జరుగుతుంది అనుకోండి, దాన్ని ఎందుకు డిలీట్ చేయాలి? అంటే నీకు డబ్బులు ఎప్పుడైతే ముడతాయో అవి డిలీట్ చేసేస్తాడు. దానికి రీజన్ ఏంటంటే రేపటి రోజున ఏదైనా యూట్యూబర్ వచ్చేసి ఇన్ని వ్యూస్ కి ఇన్ని డబ్బులు వచ్చినాయి, ఇన్ని లక్షలు సంపాదించినామని ఇక్కడ వీడియోస్ చేస్తాడు అని మనోడు ఏం చేస్తాడు, తెలివిగా డిలీట్ చేసేస్తాడు అవి. సో జనాలు కూడా ఒక 5 months to 6 months తర్వాత మర్చిపోతారు కదా అవి. ఆ వీడియో అప్పట్లో అన్ని వ్యూస్ వచ్చినాయి, అన్ని డబ్బులు సంపాదించడం అన్న విషయం మర్చిపోతారు కదా. అట్లా అని చెప్పేసి అన్నమాట. అయితే ఆయన పాపులర్ అవ్వడం కోసం ఇష్టం వచ్చిన వాళ్ళ మీద వాగుతూ ఉంటాడు సార్. ఏది పడితే అది నోటికి ఎంత వస్తే అంత చెప్తాడు. ఇంకా లేడీస్ ని ఆయన అనడం అయితే ఇంకా మీరు మన ఇంట్లో కూర్చొని ఆయన వీడియోస్ కూడా చూడలేము. కొన్ని వీడియోస్ అట్లా ఉంటాయి. చిన్నపిల్లలు మన ఇంట్లో ఉంటే ఆ వీడియోస్ కూడా చూడలేము. బ్యాంకాక్ లో వ్యభిచారం, బ్యాంకాక్ లో నేను అమ్మాయిల్ని మీరు రండి ఆటగాళ్ళ పోటీలు పెట్టండి, ఆటగాళ్ళ పోటీలు పెట్ట రండి అని చెప్పేసి అందరినీ రప్పించడం బ్యాంకాక్ కి, ఇట్లాంటి అన్ని. అయితే మీ మీద అతను బెట్టింగ్ యాప్స్కి సంబంధించి మీద అలిగేషన్ వేసినప్పుడు ఇప్పుడు ఏదైతే మీరు మాట చెప్తున్నారో వ్యభిచారం అని చెప్పి ఇలాంటి కొన్ని కామెంట్స్ చేస్తాడు అని చెప్పి, సో ఈ టైంలో మీరు కానీ లేదా మీ తోటి యూట్యూబర్స్ కానీ ఎవరైనా అతని పైన కేసు ఫైల్ చేయడం కానీ లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కానీ ఇలాంటిదన్నా జరిగిందా? యాక్చువల్లీ సార్ లాస్ట్ ఇయర్ మా మమ్మీని తిట్టారనమాట. మా మమ్మీని వ్యభిచారం, నువ్వు సికింద్రాబాద్ లో వ్యభిచారం చేయించు, నువ్వు అది ఇది అని చెప్పేసి మా మమ్మీని చాలా అసభ్యకరంగా మాట్లాడాడు. అయితే నేను లాస్ట్ టైం మా మమ్మీని నూతన్కల్ పోలీస్ స్టేషన్ కి పంపించా అనమాట కేసు పెట్టమని. అయితే వాళ్ళే చెప్పారంటే అమ్మా ఇక్కడ మేము ఇది ఈ కేసు తీసుకోమమ్మా, ఇది సైబర్ క్రైమ్ ది కదా, మాది సైబర్ క్రైమ్ తీసుకోమని చెప్పారు. అండ్ మళ్ళీ అదే పోలీస్ స్టేషన్ లో నా మీద సైబర్ క్రైమ్ మీద కంప్లైంట్ మరి తీసుకున్నారు. లాస్ట్ ఇయర్ తీసుకోమని చెప్పారు, బట్ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అదే స్టేషన్ లో నా మీద సైబర్ కంప్లైంట్ పెట్టారు. నేను లాస్ట్ ఇయర్ అన్వేష్ మీద వెళ్ళినప్పుడు.
అయితే ఇప్పుడు రేపు నేను నా మీద ఇప్పుడు డీజీపీ గారు వాళ్ళు ఫేక్ ఎలిగేషన్ వేసినందుకు సైబర్ క్రైమ్ లో రిపోర్ట్ చేశారు కదా సార్. ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే ఓకే ఇట్లా ఫేక్ ఎలిగేషన్ వేసినా కూడా సైబర్ క్రైమ్ లో మనం రిపోర్ట్ చేయొచ్చు వితౌట్ ప్రూఫే కదా. ఇప్పుడు ఆయన నా మీద వేసింది కూడా ఏదైనా కూడా. సో నేను కూడా వెళ్ళి రేపు మా ఊరు పోలీస్ స్టేషన్ లో నేను ఆయన మీద కేసు పెడుతున్నాను రేపు. అండ్ అంతే మా మదర్ తో కూడా నేను కేసు అయితే ఫైల్ చేపిస్తున్నాను. మా మదర్ ని అసభ్యకరంగా మాట్లాడాడు అన్వేష్ అనే పర్సన్. నువ్వు సికింద్రాబాద్ కి వచ్చి వ్యభిచారం చెయ్యి అది ఇది అని చెప్పేసి మాట్లాడాడు అనమాట. మా మదర్ కి ఏముంది సార్ ఇందులో అసలు సంబంధం ఏముంది? అట్లా అందరిని ఏమనంటే మనం ఎమోషనల్ గా డౌన్ అవ్వాలి ఇంకా మనం మాట్లాడకూడదు అని చెప్పేసి ఇంట్లో ఉన్న లేడీస్ అందరినీ తీసుకొని వస్తారు. నువ్వేమన్నా ఉంటే నాతో మాట్లాడు, నీకు నాతో ఇష్యూ ఉంటే నాతో మాట్లాడు. మళ్ళీ మా ఫాదర్ కి గుండు కొట్టించి గాడిద మీద ఊరేగించాలి అని చెప్పేసి అంటారు. వాళ్ళకి ఏముంది సార్ సంబంధం అసలు ఇందులో? వాళ్ళకి అసలు ఏంటో కూడా తెలియదు. వాళ్ళు ఏదో ఊర్లో చిన్న షాప్ పెట్టుకొని వాళ్ళంతటా వాళ్ళు ఉంటా ఉంటారు. వాళ్ళకి అసలు వాళ్ళు యూట్యూబ్ లో రాలేదు, వాళ్ళు ఎప్పుడు ఏమొచ్చి చెప్పలేదు. వాళ్ళని ఎందుకు అనాలి అనవసరంగా? అయితే ఇవన్నీ ఈ కాంట్రవర్సీ అంతా నడుస్తున్న టైంలో మీతో ఎప్పుడైనా పర్సనల్ గా కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాడా? ఆర్ ఏదైనా మీరు కాంటాక్ట్ అవ్వడం కానీ అతను కాంటాక్ట్ అవ్వడం కానీ ఇలా ఏదైనా జరిగిందా? అయ్యాడు సార్. ఇది ఎప్పుడంటే నన్ను 2020లో నన్ను తిట్టాడు అనమాట ఫస్ట్ టైం. 2021 లో కూడా అంటే కొన్ని బ్యాడ్ వర్డ్స్ తిట్టాడు. అవి నేను చెప్పచ్చా? లేదండి, మీరు నార్మల్ గా కాంటాక్ట్స్ చెప్పండి చాలు, ఎందుకంటే చిన్నపిల్లలు కూడా చూసే అవకాశం ఉంది కదా. అవునా, ఓకే ఓకే. 2021 లో 22 లో కూడా సార్ 2 years లో నన్ను ఇంకా బ్యాడ్ వర్డ్స్ తెలుసు కదా, మదర్ ని ఉద్దేశించి తిట్టే ఒక బ్యాడ్ వర్డ్ ఉంటది కదా, అది యూజ్ చేస్తూ చాలా ఇంకా ఇష్టం వచ్చినట్టు తిట్టిండు అనమాట. అండ్ తిట్టి మళ్ళీ 3 months తర్వాత నాకు వాట్సాప్ లో మెసేజ్ చేసిండు. ఆయన ఏదో ఒక లైవ్ కండక్ట్ చేస్తుండంట. లైవ్ కండక్ట్ చేస్తుంటే మీరు లైవ్ కి రావాలి, మీరు బైక్ మీద వరల్డ్ రైడ్ చేస్తుండే కదా, అది చాలా గొప్ప విషయం, అది ఎపిక్ సూపర్ ఉంటది అది అని చెప్పి మీరు లైవ్ కి రావాలని చెప్పేసి నాకు ఒక ఆల్మోస్ట్ 15 times కాల్ చేసిండు. నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి సార్. అండ్ అంతే నాకు ఆయన పంపించిన వాయిస్ మెసేజ్ కూడా ఉంది, మీకు కావాలంటే ఇప్పుడు నేను ఫార్వర్డ్ చేస్తాను, మీరు కూడా వినొచ్చు. ఫార్వర్డ్ చేయండి, అది మనం ప్లే చేద్దాం, దాన్ని ఫార్వర్డ్ చేయండి ఒకసారి. మీరు మాట్లాడుతున్నా ఫార్వర్డ్ చేయండి. డన్. ఓకే, పంపించాను. ఓకే. సో ఇప్పుడు అయితే నేనైతే అప్పుడు వెళ్ళిపోయాను సార్. ఎందుకంటే దానికన్నా 3 months ముందే మా మమ్మీని నువ్వు ఇష్టం వచ్చినట్టు అబ్యూజింగ్ గా మాట్లాడి నువ్వు ఈ లైవ్ కి రమ్మని పిలిస్తే నేను సిగ్గు లేకుండా ఎట్లా వెళ్తా చెప్పండి సార్. ఇప్పుడు మా మదర్ ని ఒకడు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు తిట్టిండు. తిట్టి 3 నెలల తర్వాత లైవ్ పెట్టిండు రమ్మని. నేను వెళ్ళలేదు. అందరు యూట్యూబర్స్ వెళ్ళారు, ట్రావెలింగ్ చేసే వాళ్ళ దాంట్లో అందరు వెళ్ళారు, నేను వెళ్ళలేదు. ఇంకా అప్పటి నుంచి ఏంటంటే నా మీద కొంచెం గ్రడ్జ్ పెట్టుకున్నాడు, నేను వెళ్ళలేదు అనేసి. నాకు 15 times కాల్ చేసిండు, నేను లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడు మీ ఇప్పుడు యూట్యూబ్ లో అందరి ముందేమో అది ఇది అమ్మనా బూతులు తిట్టేసి వెనక్కి వచ్చేసి ఇట్లా అడుక్కొని కాల్ చేసి నువ్వు సూపర్ నువ్వు తోపు అంటే అందరూ పడతారేమో. నేనైతే అట్లా పడను. నాకు కెమెరా ముందు ఎట్లుంటానో నీ కెమెరా వెనక కూడా అట్లనే ఉంటా. ఓకే. అయితే ఒక పాయింట్ ఏంటి అంటే న్యూట్రల్ ఆడియన్స్ కూడా చాలా మంది రైజ్ చేస్తున్న క్వశ్చన్ ఏంటి అంటే అసలు ఏంటి బెట్టింగ్ యాప్స్ అంటే కొంతమంది అగేన్స్ట్గా ఉన్నారు, కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, మీలాంటి వాళ్ళపైన కేసు ఫైల్ అవుతుంది. సో అన్వేష్ లాంటి వాళ్ళు వచ్చి ఇలా అబ్యూజివ్గా మాట్లాడడం ఆర్ వేరే రకంగా మాట్లాడడం అంతా జరుగుతుంది. సో మొత్తం ఓవరాల్గా ఏంటి మీ స్టాండ్ ఏంటి దీనికి బెట్టింగ్ యాప్స్కి సంబంధించి? వాట్ ఈస్ ద స్టాండ్? సో సార్ ఇప్పుడు నేనైతే లాస్ట్ వీడియోలో కూడా నేను చేసిన వీడియోలో కూడా చెప్పాను, నేను ఇంకా ఇప్పటి నుంచి ఈ ప్రమోషనల్ యాక్టివిటీస్ అయితే నేను చెయ్యను దీనికి గేమింగ్ కి రిలేటెడ్ గా. సో ఇంకా అయిపోయింది, ఏదో అయిపోయింది. అందరు ఇక్కడ ఏమైందంటే సార్ ఇప్పుడు సినిమా వాళ్ళు క్రికెటర్స్ ప్రమోషన్ చేస్తున్నారు కదా, క్రికెటర్స్ ని చూసి సినిమా వాళ్ళు చేసారు, సినిమా వాళ్ళని చూసి టీవీ వాళ్ళు చేసారు. అరే వీళ్ళందరూ చేస్తున్నారు కదా, ఎంత ఓకేనేమో కరెక్టేనేమో చేయడం అని చెప్పేసి మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు చేసారు. అండ్ అవి తప్పే అయితే నా క్వశ్చన్ ఏంటంటే అవి తప్పే అయితే సో స్టిల్ ఇప్పటికీ కూడా అన్ని యాప్స్ ఓపెన్ అవుతున్నాయి. మీరు ఏ యాప్ కావాలంటే యాప్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంత మంది మీద కేసులు పెట్టారు కదా 34-35 members మీద, అవి ఇంకా స్టిల్ ఓపెన్ అవుతున్నాయి. అయితే మీరు పంపించిన ఆడియో ఒకసారి విందాము, లైన్ లో ఉండండి. ఓకే. ఒక్క 2 minutes జాయిన్ అయితే మీరు చేస్తున్న వరల్డ్ టూర్ గురించి డిస్కస్ చేద్దాం ప్లీజ్. సో ఇది భయ్యా సన్నీ యాదవ్తో అన్వేష్ మాట్లాడిన ఆడియో మరొకసారి విందాము. బ్రో ఒక్క 2 minutes జాయిన్ అయితే మీరు చేస్తున్న వరల్డ్ టూర్ గురించి డిస్కస్ చేద్దాం ప్లీజ్. బ్రో ఒక్క 2 minutes జాయిన్ అయితే
మీరు చేస్తున్న వరల్డ్ టూర్ గురించి డిస్కస్ చేద్దాం. ప్లీజ్ బ్రో, ఒక్క 2 minutes జాయిన్ అయితే మీరు చేస్తున్న వరల్డ్ టూర్ గురించి డిస్కస్ చేద్దాం. ప్లీజ్. రైట్, ఈ ఆడియోలో చాలా ప్లీజింగ్గా, చాలా హానెస్ట్గా ప్లీజ్ అని మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు ఒక లైవ్ కావచ్చు, ఐ థింక్. సో ఏంటి దాని తర్వాత మీ ఇద్దరి మధ్య ఏదైనా లైక్ ఆర్గ్యుమెంట్ జరిగిందా, లేదా మీరు ఒప్పుకోలేదా, ఆర్ మిమ్మల్ని కాంపిటీషన్గా ఫీల్ అవ్వడం లాంటిదా, ఇలా ఏమైనా జరిగిందా? ఎందుకంటే చాలా ప్లీజింగ్గా ఉంది ఆడియో. తర్వాత మొత్తం అయితే మీ ఇద్దరి మధ్య జరిగిందో చాలా కాంట్రాస్ట్గా ఉంది. అతను మీ మీద అలిగేషన్ వేయడం, మీరు అతని గురించి మాట్లాడడం, ఇదంతా. అవును సార్. అయితే ఏమైందంటే నేను చెప్పాను కదా, మా మదర్ ని దానికన్నా ముందే అబ్యూజింగ్ గా చాలా ఘోరంగా మాట్లాడి ఆయన లైవ్ కి నన్ను రమ్మంటే నేను ఎట్లా వెళ్తా చెప్పండి సార్ మీరు? వచ్చి ప్లీజ్ అనగానే నేను వెళ్ళిపోతాను చెప్పండి. నీకు అంత ఉంటే నువ్వు చెప్పాలి కదా, మీ మదర్ ని మాట్లాడినందుకు సారీ అని చెప్పేసి అందరి ముందు ఒప్పుకోవాలి. నువ్వు ఇన్సల్ట్ అందరి ముందు చేసి సారీ వచ్చి పక్కకు వచ్చి చెప్తా అంటే అది ఎంతవరకు కరెక్ట్ సార్? నేను అందుకనే నేను వెళ్ళలేదు లైవ్ కి. ఓకే, సో రేపు మీరు కేసు ఫైల్ చేయబోతున్నారు, మీ మదర్తో పాటు మీరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తున్నామని చెప్తున్నారు. సో మొత్తం మీద మీతో పాటు ఎవరైతే మీ కో యూట్యూబర్స్ కావచ్చు, లేదా మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడారా ఈ ఇష్యూ గురించి? మీతో కాల్ చేసి మీతో ఎప్పుడైనా మాట్లాడారా కేసు ఫైల్ చేద్దామని కానీ, లేదా మీరు రేపు వెళ్తున్నారు, సో మీతో పాటు మీ కో యూట్యూబర్స్ కానీ ఎవరైనా, మీ ట్రావెల్ కమ్యూనిటీ కావచ్చు, లేదా ఇతర యూట్యూబర్ ఇమ్రాన్ అని, ఇంకా చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు. సో చాలా మందిని కూడా మీరు మిమ్మల్ని అబ్యూస్ చేసినట్టు కూడా చాలా మంది అబ్యూస్ చేశారని కూడా వాళ్ళు కూడా వీడియోస్ పెట్టారు. సో ఏంటి, మీతో పాటు వాళ్ళు ఎవరైనా వచ్చే అవకాశం ఉందా, ఆర్ మీరు ఇండివిజువల్ గా వెళ్తున్నారా? సార్ యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళెవ్వరితో కూడా ఇప్పుడు నాకైతే పరిచయం లేదు. ఇప్పుడు ఇమ్రాన్ తెలుసు, నాకు హర్ష సాయి తెలుసు, పల్లవి ప్రశాంత్, వీళ్ళందరూ తెలుసు. అందరికీ ఎట్లా తెలుసు యూట్యూబర్స్ గా, నాకు అట్లనే తెలుసు. బట్ నాకు వాళ్ళతో పర్సనల్ ఫ్రెండ్షిప్, పర్సనల్ కనెక్షన్ అయితే ఎటువంటిది లేదు. ఓకే, సో ఇప్పుడు నేను కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఇమ్రాన్ వాళ్ళ మదర్ ని కూడా చాలా అబ్యూజింగ్ గా మాట్లాడారు. అండ్ ఇమ్రాన్ కూడా ఏదో కంప్లైంట్ ఇచ్చినట్టు నేను చూశాను సార్, ఏదో ఒక వీడియోలోనే ఎక్కడ పెట్టారు, స్క్రీన్ షాట్ అది చూశాను. బట్ నేను కూడా ఇప్పుడు ఈ వీడియోలో అయితే మాత్రం నేను ప్రతి ఒక్కరికి చెప్తాను, ఎందుకంటే అందరి మీద కూడా ఇష్టం వచ్చినట్టు ఎన్ని కోట్లు అంటే ఇన్ని కోట్లు, అన్ని కోట్లు అని చెప్పేసి నోటికి వచ్చిన ఆరోపణల్లా చేసారు. సో మనకి ఈ రోజు పోలీస్ వాళ్ళు సుమోటోగా కేసు కట్టిన తర్వాత తెలిసింది మన మీద ఇట్లా ఫేక్ అలిగేషన్స్ వేసినా కూడా సైబర్ క్రైమ్ లో రిపోర్ట్ చేయొచ్చు అని చెప్పేసి. సో ఇప్పుడు నేను రేపు నేనైతే ఖచ్చితంగా ఇస్తున్నాను. నేను అందరికీ కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో రికార్డ్ చేశాను, ఒక 1 hour లో నా ఛానల్ అప్లోడ్ చేస్తాను. అందులో నేను క్లియర్ గా చెప్పా ప్రతి ఒక్క యూట్యూబర్ కి, ఎవరి మీద అయితే అన్వేష్ ఫేక్ ఎలిగేషన్స్ వేసిండో అందరికీ చెప్పా, మీరు కూడా రెస్పాండ్ అయ్యి కేసు కట్టాలి వీళ్ళ మీద. ఎందుకంటే మీరు కేసు కట్టలేదంటే మీరు ఆ తప్పు చేసినట్టే. ఇప్పుడు అందరు యూట్యూబర్స్ ఉన్నారు కదా సార్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు నేనైతే ఏ తప్పు చేయలేదు సార్, నేను భయపడను అసలు దేనికి. నేను ప్రతి ఒక్కటి ఏదన్నా సరే నేను ప్రూవ్ చేసుకోవడానికి రెడీ. నా మీద వేసిన ఏ ఎలిగేషన్ అయినా వేయండి, లేకుంటే అన్వేష్ ని నేను మీ బిగ్ టీవీలోనే నేను ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నా సార్. అన్వేష్ ని ఆయన బ్యాంక్ అకౌంట్స్ తీసుకొని రమ్మనండి, నేను నా బ్యాంక్ అకౌంట్స్ తీసుకొని వస్తాను, బిగ్ టీవీలోనే మనం కూర్చుందాం, లైవ్ పెడదాం. మీరుండండి, మీరుండి మీరే న్యాయం చెప్పండి, ఎవరు స్కామర్ అనేది జనాలకి క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. ఇప్పటి వరకు అన్వేష్ ఇట్లా ఇది చేస్తున్నా అది చేస్తున్నా అని చెప్పేసి 4 కోట్లు తీసుకున్నాడు సార్, ఓన్లీ ఈ బెట్టింగ్ యాప్స్ ఇది అని. అంటే జనాలకి ఏదో నేను సేవ చేస్తున్నా అని చెప్పేసి 4 crores స్కామ్ సంపాదించిండు, 4 కోట్లు. అండ్ అన్వేష్ ది ఒక క్లిప్ ఉంటుంది సార్ నా దగ్గర, అది ఫోన్ లో ఎక్కడుందో వెతకాలి నేను. ఇప్పుడు అన్వేష్ దగ్గర 2 సంవత్సరాలకి సరిపోయేంత డబ్బు ఉందంట. నా వీడియోలో ఉంది సార్, లాస్ట్ పెట్టిన వీడియోలో ఆ క్లిప్ ఉంది. 2 years కి ట్రావెల్ చేసేంత డబ్బు ఉందంట. ఆ డబ్బు మొత్తం కూడా ఈ దీంట్లో నుంచే వచ్చిందంట, ఈ గొడవలలో నుంచే సంపాదించిండంట. ఓకే, ఆ పెట్టిన వీడియోస్ దాంట్లో నుంచి వచ్చిన వ్యూస్. 2 years ఫారెన్ లో తిరగాలంటే ఆల్మోస్ట్ 70-80 లక్షలు కావాలి సార్. ఆ 70-80 లక్షలు సంపాదించేసిండు ఆయన. 2 years కూడా తిరిగేంత డబ్బు ఉందంట. నా ఛానల్లో నేను ప్లే చేశాను ఆ క్లిప్. లాస్ట్ వీడియోలో నేను పెట్టిన వీడియోలో ఆడియో క్లిప్ నేను ప్లే చేసిన. అయితే సంపాదించేసి జనాలని అయితే మామూలు మోసం చేయట్లేదు. ఓకే, సో ఇది యూట్యూబ్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి వ్యూస్ కూడా చాలా కాంట్రాస్ట్గా, మీ వ్యూస్ చూసినా కానీ లేదా ఆయన వ్యూస్ చూసినా కూడా, సో ఇద్దరు ట్రావెల్ కమ్యూనిటీయే, ఇద్దరు కూడా ట్రావెల్ చేస్తున్నారు. బట్ వ్యూస్ పరంగా చూస్తే చాలా కాంట్రాస్ట్గా ఉంటున్నాయి వ్యూస్. అంటే ట్రావెలింగ్ వ్యూస్కి అందరికీ జనరల్గా వ్యూస్ వస్తాయా, లేదా కాంటెంట్లో అంటే మనం వాడే లాంగ్వేజ్ని బట్టి కూడా ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యే అవకాశం అలాంటిది ఏదైనా ఉందంటారా?
అయితే సార్ యాక్చువల్లీ మీరు ఆయన వీడియోస్ చూస్తే ఆయన వీడియోస్ లో ఏం చేస్తారంటే ఉమెన్ ని చాలా గలీజ్ గా చూపిస్తాడు సార్. ఏం చేస్తారంటే ఒక యాప్ ఉంటుంది సార్, ఇప్పుడు నేను వరల్డ్ లో తిరుగుతాను కాబట్టి నాకు తెలుసు కదా, ఒక యాప్ ఉంటది అనమాట. ఆ యాప్ లో ఏంటంటే మన ఏ కంట్రీలో అయినా ఒక అమ్మాయిని రెంట్ కి తెచ్చుకోవచ్చు. ఒక రోజుకి $100, $50. మీరు తెలుగులో కొట్టి చూడండి, చాలా మంది యూట్యూబర్స్ వీడియోస్ చేసి పెట్టిరు దాంట్లో. సో అట్లా వీడేం చేస్తారంటే అమ్మాయిని రెంట్ కి తెచ్చుకుంటాడు. ఎవరైతే కొంచెం అమ్మాయి మంచిగా ఉంటుందో, వైట్ స్కిన్ ఫేర్ గా ఉండి కొంచెం ఇంకా ఎక్స్పోజింగ్ చేయడానికి రెడీగా ఏ అమ్మాయి అయితే ఉంటుందో, ఒక $50, $100 ఎక్స్ట్రా ఇచ్చిన అట్లాంటి అమ్మాయిల్ని సెలెక్ట్ చేసేసి యాప్ లో బుక్ చేసుకొని ఇతనితో పాటు తిప్పుకుంటాడు అనమాట మొత్తం. ఇది మీరు చెప్పేది లైక్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్? ఎస్, 100%. ఆయన ఫోన్ లో యాప్ లో ఖచ్చితంగా. లేకుంటే ఎవరు, ఇప్పుడు మాకు తెలుసు కదా సార్, మేము తిరిగిన వాళ్ళమే. సో మనోడు ఏం చేస్తాడంటే ఇట్లా ఓన్లీ ఇప్పుడు అమ్మాయి ఉంటేనే మనోడి, మీరు అందరికి ఓపెన్ చేయండి, నేను లైన్ లోనే ఉంటాను, మీరు కావాలంటే ఆయన ఛానల్లోకి వెళ్ళి థంబ్నెయిల్స్ ఓపెన్ చేయండి. అమ్మాయిలు నేను ఆ దేశంలో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నా, మీరే నా పెళ్లి చేయాలి అంటాడు. ఈ అమ్మాయిని చూపించేసి నాకు పడిపోయింది అంటాడు. ఓన్లీ అమ్మాయిలతోనే మనోడి వీడియోస్. అమ్మాయి లేదనుకుంటే ఆయన వీడియోస్ ఎవరు చూడరు సార్. ఇప్పుడు నేను చెప్పడం తప్పైంది అనుకుంటే మీరు నేను లైన్ లోనే ఉంటా, మీరు ఒకసారి చెక్ చేయండి. అన్ని థంబ్నెయిల్స్ లో అమ్మాయి, ఏ వీడియో ఓపెన్ చేసినా అందులో అమ్మాయి ఉండాల్సిందే పక్కన. అంటే ఏంటంటే అండర్ 18 years ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటి ఇట్లాంటి వాటికి ఈజీగా అట్రాక్ట్ అవుతారు. మనోడు ఇంకా మాటలు కూడా చూపించడం, ఇంకా నా దగ్గర ఇంకా కొన్ని వీడియో క్లిప్స్ కూడా ఉన్నాయి సార్, ఇంకా చూపిస్తే అసలు ఇంకా అవి ప్లే కూడా చేసుకోలేరు. యూట్యూబ్ ఛానల్లో కొన్ని ఉన్నాయి, నేను అవి మీకు పంపించినా కూడా మీరు ప్లే కూడా చేసుకోలేదు, అంత దారుణంగా ఉంటాయి. నేను చెప్పాను కదా మీకు, అండర్ 18 years ఉన్న పిల్లలు ఎవరైనా ఉంటే ఆయన వీడియో కూర్చొని ఎవరు చూడలేరు. ఇంతకుముందు మిడ్ నైట్ మసాలా అని చెప్పేసి ఒక షో వచ్చేది, గుర్తుందా సార్ మీకు? ఈయన వీడియోస్ కూడా అట్లాంటివే. 11 తర్వాత చూడాల్సిన వీడియోస్ ఈయన అన్ని. పిల్లలతో ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూసే కావు. సో ఇక్కడ ఇంకో పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా అడల్ట్ కాంటెంట్ లాగా లేదా 18+ కాంటెంట్ లాగా ఇలాంటివి ఏమైనా అయితే వెంటనే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ నుంచి కొన్నిసార్లు వస్తుంది గైడ్లైన్స్ స్ట్రైక్ కావచ్చు. ఎగ్జాక్ట్గా టెక్నికల్గా టర్మ్ నాకు తెలియదు, బట్ కొన్ని వస్తాయి, మెయిల్ కావచ్చు, నోటిఫికేషన్ కావచ్చు. సో ఇప్పుడు ఇన్ని ఆయన మాట్లాడే లాంగ్వేజ్ ఇలా ఉంటుందని మీతో పాటు చాలా మంది అంటున్నారు. సో అమ్మాయిలకు సంబంధించి కూడా వ్యభిచారం అని చెప్పి కూడా సేమ్ ఇలాంటి అలిగేషన్స్ వేస్తున్నారు. బట్ యూట్యూబ్ గైడ్ లైన్స్ అతనికి వర్తించమంటారా? మరి ఏంటి, ఎక్కడ ఆ లూప్ హోల్ ఎక్కడ వాడుకుంటున్నారు? ఎందుకంటే మీకు తెలుసు, మీరు కూడా ఫేమ్ యూట్యూబర్, మీకు కూడా చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో యూట్యూబ్ గురించి మీకు అవగాహన ఉంటుంది. సో ఆ రకంగా చూసుకుంటే ఏంటి, ఏదైనా లూప్ హోల్ వాడుతున్నాడా లేకుంటే ఏ రకంగా మేనేజ్ చేస్తున్నారా అనుకోవచ్చు? ఎందుకంటే యూట్యూబ్ అందరికీ ఒకట్లానే చెప్పండి. లూప్ హోల్ అనేం కాదు సార్, నార్మల్ గా ఎక్కడైతే ఎక్స్పోజింగ్ చేస్తారో నార్మల్ గా మనోడు చూపించేంత వరకు కూడా అది ఎక్కువ రిపోర్ట్స్ వెళ్ళేంత వరకు యూట్యూబ్ దాన్ని పరిగణలోకి తీసుకోదన్నమాట. ఇప్పుడు ఆ వీడియో ఒకవేళ ఉందనుకోండి బ్రో, ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్వేష్ అన్ని వీడియోస్ లో అమ్మాయిని ఎక్స్పోజింగ్ చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు అట్లాంటి వీడియోస్ ని రిపోర్ట్ కొడితే అట్లాంటి వీడియోస్ రాకుండా ఉంటాయి. కానీ మనలో ఎంతమంది రిపోర్ట్ కొడతారు చెప్పండి? ఎవరు కొట్టరు. ఆల్మోస్ట్ అంటే ఒక 100 members కొడతారేమో రిపోర్ట్. సో ఇప్పుడు అన్ని వ్యూస్ వచ్చేదానికి ఇప్పుడు 1 million వ్యూస్ వస్తాయి సార్. 1 million వ్యూస్ లో 100 రిపోర్ట్స్ కొడితే అసలు యూట్యూబ్ దాన్ని తీసుకొని కూడా తీసుకోదు. అట్లీస్ట్ ఒక 10,000 రిపోర్ట్స్ 15,000 రిపోర్ట్స్ కొడితే ఈ వీడియోస్ ఇట్లున్నాయి అని చెప్పేసి కొడితే అప్పుడు అది పరిగణలోకి తీసుకుంటది. మనోడి వీడియోస్ చూసేది అందరు ఎవరు? చిన్న పిల్లలే అందరు, ఆల్మోస్ట్ 18, 19, 20 years లేదా 25 years ఉన్న వాళ్ళే. సో వాళ్ళు రిపోర్ట్ ఎందుకు కొడతారు చెప్పండి? వాళ్ళకి ఇంకా నెక్స్ట్ థింగ్ వాళ్ళకి ఏం చెప్తాడంటే రిపోర్ట్లు ఇట్లాంటి ఏం కొట్టకుండా నెక్స్ట్ వచ్చే దాంట్లో ఇంకా సూపర్ ఉంటది, ఇంకొక అమ్మాయి ఉంది, ఇంకా చేపిస్తా అన్నట్టు అట్లా చేస్తాడు. ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నా, ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్తున్నా, రేపు నేను ఆటగాన్ని, అది ఇదని. మీరు మొన్న సజ్జనార్ గారు ఇంటర్వ్యూలో చూసినా కూడా ఆయన పెళ్లి ఎప్పుడు అని మంచిగా అడుగుతారు. అన్వేష్ మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నావు అమ్మా అని మంచిగా. ఆయన ఒక తండ్రి స్థానంలో ఉండి ఒక కొడుకుని ఎట్లా అడుగుతారు, ఒక పెద్దనానో బాబాయో ఎట్లా అడుగుతారు, అమ్మ పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అమ్మా అని అడిగితే ఇతను అంత పెద్ద IPS ఆఫీసర్ కి చెప్పే సమాధానం, అడుక్కు తినేటోడికి 60 కూరలు వండుకుంటే ఒకటే కూర అంట. అసలు ఆయనతో అది ఒక అట్లా మాట్లాడాల్సిన మాటలేనా అవి? అప్పట్లో ఆ వీడియో కూడా వైరల్ గా మారింది. అవును సార్. అయితే మొత్తం మీద అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి
సో మీరు ఆల్రెడీ మీ స్టాండ్ ఇందాక కూడా చెప్పారు మీరు లైక్ నేను చేశాను బట్ ఇప్పటి నుంచి చేయను అని చెప్పి యువర్ స్టాండ్ ఈస్ క్లియర్. సో ఫర్దర్గా మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏంటి మీ యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? అండ్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు అన్నట్టు బిగ్ టీవీలోనే వచ్చి మనం మాట్లాడదాము అన్వేష్ని కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నాను కూడా మీరు అన్నారు. సో అలాంటి ఛాలెంజ్ స్వీకరిస్తే అన్వేష్ మీ ముందుకు వచ్చి నిలబడితే వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్, మీరు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? సార్ మీరు ఆయన అయితే రాడు సార్. ఫస్ట్ నేను ఇప్పుడు ఎన్ని క్వశ్చన్స్ అడిగినా కూడా వేస్ట్, రాడు. నేను చెప్తున్నా కదా 100కి 100% రాడు. ఎందుకంటే బయటికి వస్తే జనాల ముందు తెలిసిపోతుంది కదా, ఆయన అసలు రంగు తెలిసిపోతుంది కాబట్టి రాడు. అయితే ఫైనల్ గా మనోడికి ఇంకా వేరే వేరే ప్లేసెస్ లో కూడా అసెట్స్ ఉన్నాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. బట్ అది నీ ప్రూఫ్స్ లేదు కాబట్టి దాని గురించి నేనేం మాట్లాడాలి అనుకోవట్లేదు. ఆయన బ్యాంక్ అకౌంట్స్ తీస్తే దీని గురించి క్లారిటీ కూడా మనందరికి వస్తుంది. ఓకే, అయితే ఫైనల్ గా ఎవరో ఒకరు కాల్ చేసి చెప్పారనమాట, దుబాయ్ లో ఏదో ప్రాపర్టీ తీసుకున్నాడు అన్వేష్ అని చెప్పేసి చెప్పిండు. అండ్ మనోడు కూడా 2 times పాస్పోర్ట్ రెన్యువల్ దుబాయ్ నుంచే చేసుకున్నాడు. ఇండియాకి వచ్చి చేసుకుంటే 2000 రూపీస్ లో అయిపోతుంది సార్. దుబాయ్ లో చేసుకుంటే 25,000 రూపీస్, అంటే 50,000 పెట్టి 2 సార్లు పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకున్నాడు దుబాయ్ లో. ఇండియాకి వచ్చుంటే జస్ట్ 2000 లో అయి ఉండేది. అంటే ఫ్లైట్ లో దుబాయ్ నుంచి ఇండియాకి వచ్చి మళ్ళీ ఇండియా నుంచి దుబాయ్కి వెళ్ళినా కూడా అట్లీస్ట్ మొత్తం 22,000 రూపీస్ లో అయిపోయేది పాస్పోర్ట్ రెన్యువల్ కి. 22,000 రూపీస్ లో ఇండియాకి రావడానికి ఎందుకు భయం? 22,000 రూపీస్ లో ఇండియాలో పాస్పోర్ట్ రెన్యువల్ అయిపోయేది. నువ్వు 50,000 పెట్టి దుబాయ్ లో ఎందుకు తీసుకున్నావు? తత్కాల్లో 3 రోజుల్లో వస్తుంది పాస్పోర్ట్. మనం స్లాట్ బుక్ చేసుకుంటే జస్ట్ 3 days లో వస్తుంది. దుబాయ్ లో నువ్వు 50,000 పెట్టి పాస్పోర్ట్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. 2 పాస్పోర్ట్లు తీసుకున్నాడు, ఒక పాస్పోర్ట్ కి 25, ఇంకో పాస్పోర్ట్ కి 25, అండ్ అది 5 years వ్యాలిడిటీ. ఆయన ఇండియాకి రాకుండా నువ్వు దుబాయ్ లో పాస్పోర్ట్ ఎందుకు తీసుకోవాలి? అక్కడి నుంచి ఇండియాకి వచ్చి ఫ్లైట్లు వేసుకొని వచ్చి వాళ్ళ మదర్ ఫాదర్ తో స్పెండ్ చేసుకొని వెళ్ళిపోయినా కూడా ఇల్లుని దేశాన్ని చూస్తూ ఉంటది. ప్లస్ ఆయనకి ఇంకో 30,000 సేవ్ కూడా అయ్యేది. అయినా కూడా దుబాయ్ నుంచి ఎందుకు తీసుకుంటుండు పాస్పోర్ట్స్? 4 years నుంచి ఇండియాకి ఎందుకు రాలేదు? అండ్ మొన్న సజ్జనార్ గారితో ఇంటర్వ్యూ అయిన దాంట్లో సార్ నేను నెక్స్ట్ 4 సంవత్సరాలు ఇంటర్వ్యూకి రాను అన్నారు. అండ్ నిన్న TV5 మూర్తి గారికి ఇచ్చిన దాంట్లో ఆల్రెడీ కేసు అనే విషయం అన్వేష్ కి తెలిసినట్టుంది. నేను ఇప్పుడు 10 years కి రాను అంటుండే ఇండియాకి. ఇంకో 10 years వరకు రాను ఇండియాకి నేను. ఇప్పుడు నన్ను అన్నారు సార్, ఇప్పుడు నేను బిగ్ టీవీలో కూడా చూసిన, మీరు కూడా నా మీద వీడియోస్ చేసారు, బైఎస్ఎన్ యాదవ్ పరారీలో ఉన్నాడు, పరారీ అయిపోయిండు అని చెప్పేసి. యాక్చువల్లీ నేను 1 month కి ముందే నేను రైడ్కి వెళ్ళా పాకిస్తాన్ కి. నా మీద ఎప్పుడైతే FIR అయిందో దానికి 1 month ముందే నేను రైడ్కి వెళ్ళిపోయా. నేను ఎప్పుడైతే రైడ్కి ఎట్లయితే వెళ్తానో నేను అట్లనే వెళ్ళిపోయినా. నా మీద కేసు అయింది, లుకౌట్ నోటీస్ చేసారు. నేను హైకోర్టుని అప్రోచ్ అయ్యి లుకౌట్ నోటీస్ తీపించుకొని నేను లీగల్ గా ఇండియాకి ఎంటర్ అయినా. అండ్ ఇప్పుడు కూడా నేను ప్రస్తుతానికి మా ఊర్లో ఉండే నేను మీతో ఫోన్ మాట్లాడుతున్నా. మా ఊర్లో ఏ ఊర్లో పోలీస్ స్టేషన్ లో కేసు అయిందో నేను అదే ఊర్లో ఉన్నా నేను. ఓకే, ఫైనల్గా సన్నీ ఒక ఫైనల్ క్వశ్చన్. సో ఆల్మోస్ట్ ఈ బెట్టింగ్ యాప్కి సంబంధించి న్యూట్రల్ ఆడియన్స్ కూడా చాలా మంది ఈ బెట్టింగ్కి సంబంధించి చాలా మంది బాధితులు ఉన్నారు. సో మీరు చేశారు అండ్ తెలియక చేశారు, తర్వాత లీగాలిటీస్ తెలిసాయి నాకు, ఇప్పటి నుంచి చేయను కూడా మీ తరపు నుంచి క్లారిటీ వచ్చింది. సో ఫర్దర్గా ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఎవరు కూడా చేయకూడదని కూడా ఎవరైతే చేశారో వాళ్ళు ముందుకు వచ్చి చెప్తున్నారు. సో వన్స్ ఫర్ ఆల్ ఈ కాంట్రవర్సీకి సంబంధించి మీ స్టాండ్ ఏముంది క్లియర్ కట్గా ఒకసారి చెప్తే వ్యూవర్స్కి కూడా అర్థమవుతుంది. నేనైతే ప్రమోషనల్ యాక్టివిటీ అయితే నేను చేశాను సార్. వాళ్ళు మనీ ఇస్తా అని చెప్పారు, నేనైతే ప్రమోషనల్ యాక్టివిటీ చేశాను. అడ్వర్టైజ్మెంట్ అయితే నేను ఖచ్చితంగా నేను చేశానే చెప్తున్నాను. అండ్ ఇంకా మీదట కూడా ఇట్లాంటివి అయితే నా ఛానల్లో ఒక్క వీడియో కూడా రాదు. 100% షూర్. ఇట్లాంటి వీడియోస్ నెక్స్ట్ వచ్చే దాంట్లో నుంచి ఒక్క వీడియోలో కూడా నేనైతే ఇట్లాంటి గేమింగ్స్ కానీ ఇట్లాంటి వీటికి రిలేటెడ్ గా నేను దేన్ని కూడా నేను ప్రమోట్ చెయ్యను. ఇది 100% క్లియర్. ఇంకా వేరే యూట్యూబర్స్ కూడా ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళది నేను చెయ్యొద్దనే చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు చేసినందుకు మేము ఎట్లయితే కోర్టుల చుట్టూ వీటి చుట్టూ తిరగాల్సి వస్తుందో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి నెక్స్ట్ వాళ్ళు కూడా చేయకుండా ఈ ఇబ్బందుల్లో పడకుండా ఉంటే బెటర్ అని చెప్పేసి నేను వాళ్ళకి సజెషన్ ఇస్తున్నాను అంతే. రైట్. థ్యాంక్ యూ భయ్యా సన్నీ యాదవ్ అప్డేట్స్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి.
సో అది భయ్యా సన్నీ యాదవ్. అయితే అన్వేష్ పైన వచ్చిన అలిగేషన్స్ కి బిగ్ టీవీతో భయ్యా సన్నీ యాదవ్ మాట్లాడడం జరిగింది. ఏవైతే అన్వేష్ అలిగేషన్స్ చేస్తున్నాడో అవన్నీ ఫేక్, అతని దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ కూడా లేవు, ప్రతి అలిగేషన్ అతను చేసిన ప్రతి అలిగేషన్ కూడా ఫేక్. సో ఇంతవరకు నేను కూడా కేసు పెడదామని చూశాను, బట్ అది కుదరలేదు. కానీ ఇప్పుడు అతను ఫేక్ అలిగేషన్స్ చేయడం వల్ల, అంటే తెలంగాణ డీజీపీ పైన ఫేక్ అలిగేషన్స్ చేయడం వల్ల మనం సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేయొచ్చు అని కూడా నాకు తెలిసింది. సో రేపు మా అమ్మగారితో కలిసి నేను కూడా రేపు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేస్తాను. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏవైతే అన్వేష్ అంటే అతను అమ్మాయిల గురించి అబ్యూసివ్గా మాట్లాడతాడు, అతని కాంటెంట్ ప్రతిదీ అడల్ట్ కాంటెంట్ ఉంటుంది. చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఆ కాంటెంట్ని అంటే పేరెంట్స్ ముందర కూర్చొని చూడలేరు, అలాంటి కాంటెంట్ని ప్రమోట్ చేస్తూ ఉంటాడు అన్వేషానికి కూడా భయ్యా సన్నీ యాదవ్ బిగ్ టీవీతో ఇందాక మాట్లాడిన ఓవరాల్గా అతను చెప్పిన విషయం. అండ్ ఆల్సో ఫర్దర్గా కూడా భయ్యా సన్నీ యాదవ్ తాను చేసిన బెట్టింగ్ యాప్స్కి సంబంధించి చేశాను, నేను చేసినా కూడా నాకు డబ్బులు కూడా వచ్చాయి, కానీ అది చెయ్యకూడదు, అది తప్పు. సో దానికి సంబంధించిన లీగాలిటీస్ తెలుసుకున్నాను, పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అవ్వాలి, కోర్టుల చుట్టూ తిరగాలి. సో ఇది తప్పు కాబట్టి మన కంట్రీలో బెట్టింగ్ యాప్స్ ఇల్లీగల్ కాబట్టి ఫర్దర్గా నా యూట్యూబ్ ఛానల్లో బెట్టింగ్ యాప్స్ అనేవి రావు, చెయ్యను. అండ్ ఎవరైనా కొత్త యూట్యూబర్స్ చేయాలనుకుంటే కూడా నేను చెయ్యనివ్వను, వాళ్ళకి చెప్తాను చేయొద్దు, ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు ఉంటాయి, ఇలాంటి లీగాలిటీస్ ఉంటాయని కూడా భయ్యా సన్నీ యాదవ్ చెప్పడం జరుగుతుంది. అయితే మొత్తం మీద ప్రపంచ యాత్రికుడు వన్ ఆఫ్ ది ఫేమస్ యూట్యూబర్ నా అన్వేష్ పైన సైబరాబాద్ పోలీసులు కేసు ఫైల్ చేయడం జరిగింది. తెలంగాణ డీజీపీతో పాటు ఇతర ప్రముఖుల పైన కొన్ని ఫేక్ స్టేట్మెంట్స్ పాస్ చేశాడు అనే నేపథ్యంలో సుమోటోగా కేసు ఫైల్ చేశారు. అయితే ఇదే నేపథ్యంలో పోలీసులు ఫర్దర్గా అతనికి నోటీసులు ఇవ్వచ్చు. అండ్ అన్వేష్ కూడా ఇండియాకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి.